సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎండివిఎస్జే వీడియోస్. సో నేను మళ్ళీ వచ్చాను. సో ఇవాళ మూవీ పేరు ఏంటంటే హే జవానీతో ఇష్క్ హోనా హే. సో ఇది ఒక హిందీ మూవీ అనమాట. సో నేను మన ఆడియన్స్ కి హిందీలో రివ్యూ చెప్తానన్నాను, కాకపోతే నా బట్లర్ హిందీ వల్ల చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది అనమాట నాకు. సో అందుకనే నేను హిందీలో చెప్పట్లేదు, తెలుగులో చెప్పాలనుకుంటున్నా. సో ఇకపోతే మూవీలోకి వచ్చేస్తే కోర్టులో ఓపెన్ అవుతుంది అనమాట సీన్. మృణాల్ ఠాకూర్ వరుణ్ ధావన్ కి మధ్య. సో ఇంకా జడ్జి వచ్చి మొదలు పెట్టండి అని అంటాడు. వెంటనే వరుణ్ బాబు అందుకుంటాడు అనమాట. సో ఇలాగా ఒక పెళ్లిలో కలుస్తారు వాళ్ళిద్దరు. వరుణ్ ఏమొచ్చి ఫోటోగ్రాఫర్. సో మృణాల్ని మొత్తానికి లవ్ చేసి మ్యాజిక్ చేసి ఏదో చేసి పెళ్లి చేసుకుంటాడు వరుణ్. చేసుకున్న తర్వాత ఇంకా వరుణ్కి ఏమో పిల్లలు కావాలి, మృణాల్కి ఏమో అప్పుడే పిల్లలొద్దు. మృణాల్ వచ్చి ఒక కంపెనీ సీఈఓ అనమాట. సో నా కెరియర్, నా ఫోకస్ ఇదంతా వేరే లెవెల్లో ఉంది, నువ్వేంటి ఇంత చీప్ గా ఆలోచిస్తున్నావు అన్నట్టు వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు వస్తాయి. సో దాని గురించి అని చెప్పి డైవర్స్ తీసుకుందాం అనుకుంటా. సో లాస్ట్ లో మృణాల్ ఏం చెప్తుందంటే, వరుణ్ నువ్వు చాలా మంచోడివి, సో మూవ్ ఆన్ అయిపో, వెళ్ళు నీ లైఫ్ ను చూసుకొని ఆ లైఫ్ నేను చూసుకుంటా అన్నట్టు చెప్తారు. సో చెప్తే అప్పుడు ఏమొచ్చి వరుణ్ కూడా అలాగే మూవ్ ఆన్ అయిపోదాం అనుకొని అలాగా ఇంకా వేరే దేశంకి వెళ్తాడు. సో అక్కడ మనకి పూజా హెగ్డే పరిచయం అవుతుంది అనమాట. పూజా హెగ్డే పరిచయం అవ్వడమే వీళ్ళిద్దరికి ఫ్లాష్ బ్యాక్ ఉంటది. సో పూజా హెగ్డే ఎంట్రన్సే వరుణ్ తో కిస్ సీన్ అనమాట. సో మళ్ళీ లవ్ లో పడతాడు వరుణ్. సో పూజా హెగ్డేకి ఒక అన్నయ్య ఉంటాడు, ఒక పెద్ద డాన్ క్యారెక్టర్ లాంటిది అనమాట, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. సో అయితే పూజా హెగ్డే ఏమొచ్చి లవ్ అది ఇది అని అంటది. వాళ్ళు అనుకోకుండా కమిట్ అయిపోతారు. కమిట్ అయిపోతే సడన్ గా పూజా హెగ్డే ప్రెగ్నెంట్. సో ఇలా కొన్ని రోజులు అవుతున్న కొద్దీ మృణాల్ మళ్ళీ వచ్చి మృణాల్ నేను ప్రెగ్నెంట్ అంటారు. సో దెబ్బకి ఇంకా వరుణ్ ఫేస్ చేసే పాటలు ఇవన్నీ కూడా మనం పాత తెలుగు సినిమాలో చూసినట్టే ఉంటాయి. సో డైలాగులు అయితే మాత్రం చితకొట్టేసారు భయ్య, ఫుల్ కామెడీ. నాకు తెలుగు జబర్దస్త్ చూసినట్టు అనిపించింది. ఇంకా వరుణ్ యాక్టింగ్, మృణాల్ యాక్టింగ్, ఇంకా పూజ యాక్టింగ్ అందరికందరూ బాగానే చేశారు. సో నా రేటింగ్ అయితే ఈ మూవీకి 3/5. ఇంకా పాటలు చూసుకున్నట్టయితే పెద్ద ఏమీ అనిపించలేదు, అంత వైబ్ ఏం లేదు. మామూలుగా హిందీ పాటల్లోని చాలా రిథమ్, చాలా వైబ్ ఉంటది అనమాట. కాకపోతే నాకు ఈ సినిమాలో అంతే అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా సోగా ఉంది. నరేషన్ అయితే మాత్రం బాగుంది, స్క్రీన్ ప్లే కూడా బాగుంది. సో ఇది భయ్య ఇవాళ మూవీ విశేషాలు. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా గంట పట్టిన నొక్కండి. అదేదో హైప్ అనే ఆప్షన్ వచ్చిందంట, ఎవరికైనా వస్తే కొద్దిగా హైప్ చేయండి రా ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ ఇంకో వీడియో.